కాంగ్రెస్ పార్టీ తరఫున జిలానీ భాష గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కర్నూలు పట్టణ ప్రజలకు మేము తెలియజేయడం ఒకటి ఏమనగా, గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి గల్లీలో అన్ని గుడిసెలు ఉండేటివి. కాబట్టి అందరికీ ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు మున్సిపాలిటీని నగరాన్ని చేసినది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కర్నూలు సిటీని చేసినది కూడా కాంగ్రెస్ పార్టీ. అంచెలంచెలుగా అభివృద్ధిని చేసింది కాంగ్రెస్ పార్టీ. కావున కర్నూలు పట్టణ ప్రజలు ఆలోచన చేయండి. ఓ పక్క తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు చాలా పెద్ద కోటీశ్వరుడు, ఓ పక్క వైసీపీ క్యాండిడేటు చాలా పెద్ద కోటీశ్వరుడు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య డాక్టర్కి ఇస్తూ సేవలు అందిస్తారని చెప్పేసి డాక్టర్ ముందుకు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు మరి టికెట్ ఇచ్చింది. అదేవిధంగా మరి రాంపుల్లయ్య గారు కూడా ఒక సామాన్యుడే, ఎంపీగా పోటీ చేస్తున్నాడు కర్నూలుకి. కావున పేద బడుగు బలహీన వర్గాలకు పార్టీ కాంగ్రెస్ పార్టీ. కావున ప్రతి ఒక్కరూ మరి జిలానీ భాష గారిని, ఎంపీ రాంపుల్లయ్య యాదవ్ గారిని కూడా గెలిపించి అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం పెడతారన్న వ్యక్తి మరి మన రాహుల్ గాంధీ గారు. మరి అదేవిధంగా మరి చుట్టూ మనకు నీళ్లు ఉన్న ప్రాజెక్టులు లేక మరి ఇటు సాగునీరు కానీ త్రాగునీరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. కావున మన రాయలసీమకు ప్రత్యేక హోదా కూడా కల్పిస్తానని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ. దయచేసి ప్రజలారా, ఇందిరమ్మ రాజ్యం వస్తే పేద బడుగు బలహీన వర్గాల బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఓటరు మహాశివులారా, రేపు 13వ తారీఖున హస్తం గుర్తుకే మీ ఓటు వేసి ఘన విజయంగా గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్.